హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మొబైల్ గురించి అయితే ఆల్రెడీ అందరూ కమెంట్లో అడుగుతున్నారు ఎప్పుడు ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో చేస్తారు అని చెప్పి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ మొబైల్ ఇప్పుడు కొనాల్సిన మొబైల్ కాదు, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత కొనాల్సిన మొబైల్. ఎందుకనే విషయాన్ని లాస్ట్ లో చెప్తాను. మొబైల్ మరేంటో కాదండి, సామ్సంగ్ S25 FE. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కూడా S సిరీస్ లో వచ్చే ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉండే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కానీ ప్రైస్ మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకోసమే దీన్ని అందరూ కూడా ఫ్యాన్ ఎడిషన్ అంటూ ఉంటారు. నేను చెప్పినట్టుగా 1 year తర్వాత ఈ మొబైల్ కొంటే గనక ఏ సిరీస్ కన్నా తక్కువ ప్రైస్ లో ఈ మొబైల్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి సెప్టెంబర్ 1st వీక్ లో లాంచ్ అవుతున్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే నాకు తెలిసి అప్పుడు లాంచ్ అవ్వదేమో, బిగ్ బిలియన్ డే సేల్స్ వరకు ఈ మొబైల్ సేల్స్ లో ఉండేలాగా ప్లాన్ చేస్తారని మాత్రం అర్థమవుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేసాయి. ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి. ఇక లీక్ అయిన స్పెసిఫికేషన్స్ లో డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఆర్మర్ అల్యూమినియం మెటీరియల్ అయితే వాడారు. లాస్ట్ టైం అయితే ఆర్మర్ గ్రేడ్ ఒకటి మిస్ అయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. దాంతో పాటే NFC కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. వైఫై 6E తో రన్ అవుతుంది. USB Type-C 3.2 తో వస్తుంది. మీరు కావాలంటే లైవ్ స్ట్రీమ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే సామ్సంగ్ డెక్స్ అనే ఫీచర్ ఉంటుంది. మొబైల్ ల్యాప్టాప్ లాగా మారిపోతుంది. 7.4mm థిక్నెస్, 190 grams వెయిట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేసి కొంచెం స్లిమ్ గా అయిందనే చెప్పొచ్చు. సామ్సంగ్ వాళ్ళైతే ఈసారి స్లిమ్ మొబైల్స్ మీద బాగానే దృష్టి పెట్టారు, కానీ వీళ్ళు పెట్టాల్సింది దృష్టి బ్యాటరీ పైన. ఎందుకంటే ఇతర మొబైల్స్ అన్ని కూడా ఇంతే స్లిమ్ మొబైల్స్ లో 6000 mAh 7000 mAh వరకు ఇస్తున్నారు. వీళ్ళు ఇంకా 4000 5000 దగ్గరనే ఆగిపోయారు. డిజైన్ పరంగా మాత్రం కొత్తదనం ఏం కనిపించలేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం బాగానే ఉందని చెప్తారు. సామ్సంగ్ వాళ్ళు తెలివిగా డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు, ఎక్కువ ఖర్చు కూడా పెట్టట్లేదు. ఐఫోన్స్ నే ఏమనట్లేదు జనాలు, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటున్నారేమో. ఎవరైనా మా దాకా వస్తే ముందు వాళ్ళని అడగండి సార్, తర్వాత మా దాకా రండి అని అంటారేమో. మరి ఇలా కూడా అనుకోవచ్చు, చూడగానే సామ్సంగ్ అని గుర్తుపట్టాలి అని చెప్పేసి ఇదే డిజైన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారేమో. 6.7 inches డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. అయితే ఫుల్ HD ప్యానెల్ ఇచ్చారు. 1.5K ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూసుకోవచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. సామ్సంగ్ మొబైల్ కాబట్టి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి డాల్బీ విజన్ అయితే దీంట్లో తీసుకురారు. బట్ వీళ్ళ దాంట్లో 2X సూపర్ AMOLED డిస్ప్లేలు ఉంటాయి కాబట్టి కలర్స్ అనేవి కూడా చాలా బాగా కనిపిస్తాయి. కాకపోతే బెజల్స్, లాస్ట్ ఇయర్ అందరూ కూడా బెజల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఏంటో కానీ ఈసారి అయితే కొంచెం తక్కువ బెజల్స్ తోనే మొబైల్ అయితే తీసుకొచ్చారు. ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన Exynos 2400 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఇస్తున్నట్లుగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 16 తో వస్తుంది. 7 years మేజర్ అప్డేట్స్ ఇస్తే 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ వీళ్ళ దాంట్లో నాకు బాగా నచ్చేది అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఇస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 7 years అప్డేట్స్ అనేవి నేనైతే ప్రో లాగా కన్సిడర్ చేయను. ఎందుకంటే ప్రస్తుతం జనాలు 7 years వాడే సిచ్యువేషన్ లో అయితే లేరు. ఐఫోన్ ని ఇష్టపడే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్ రాగానే అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఆండ్రాయిడ్ లో 3-4 years కి మొబైల్ హ్యాంగ్ అయిపోతుందని చెప్పేసి, బ్యాటరీ సరిపోవట్లేదని చెప్పేసి కొత్త ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు. 7 years అప్గ్రేడ్ అనగానే మనలో ఆ పాజిటివ్ థింకింగ్ వచ్చేలాగా చేసుకుంటున్నారు. AI ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో దొరికి అన్ని AI ఫీచర్స్ కనిపిస్తాయి. AI విషయంలో ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనే సామ్సంగ్ ని బీట్ చేసేది లేదు అనుకోవచ్చు. నాకు సామ్సంగ్ మొబైల్స్ లో AI ఫీచర్ లో బాగా నచ్చిందంటే స్కెచ్ టు ఇమేజ్. మనం ఏ పిచ్చి గీత గీసినా సరే అది బొమ్మలాగా వచ్చేస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే. BGMI గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది ఎలాగో Exynos ప్రాసెసర్ కాబట్టి హీట్ అయితే ఉంటుంది, అది కూడా హెవీ యూజర్స్ కి మాత్రం. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్. లాస్ట్ టైం ఏ సెన్సార్స్ ఉన్నాయో ఈసారి కూడా అవే ఉన్నాయి, ఏమీ మార్చలేదు. 50+8+12MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 12MP వచ్చేసి అల్ట్రా వైడ్. ఇది డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైట్ టైమ్ లో మాత్రం తెలిసింది కదా కొంచెం సాఫ్ట్ అవుతాయి. కాకపోతే 12MP ఇచ్చారు కాబట్టి డే టైమ్ లో ఇంకొంచెం మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి 8MP టెలిఫోటో లెన్స్. మాక్సిమం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. లాస్ట్ టైం అయితే OS మిస్ అయింది, ఈసారి తీసుకొస్తున్నట్లుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సెన్సార్ అయితే ఈసారి పెంచారు. లాస్ట్ టైం 10MP
1080p ఉండేది ఈసారి 12 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. అది కూడా మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. OS సపోర్ట్ అయితే ఉండదు కానీ EAS సపోర్ట్ అయితే చేస్తుంది. కొన్ని లీక్స్ ప్రకారంగా మెయిన్ కెమెరా సెన్సార్ నుంచి 8K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చూడాలి మరి. మీరు ఇక్కడ చూడాల్సింది మెగాపిక్సెల్ కాదండి, సెన్సార్ యొక్క సైజ్. అండ్ సామ్సంగ్ యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. 4900 mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేస్తే 15W వైర్లెస్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. హెవీ యూజర్స్కి అయితే 1 డే రావడం కూడా కష్టమే అండి. పొద్దున పెట్టుకుంటే ఈవినింగ్కి ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 200 mAh పెంచారు. అండ్ మీరు ఇంకొక విషయం కూడా చేయాలి, ఎప్పుడు కూడా పాకెట్లో ఒక పవర్ బ్యాంక్ మెయింటైన్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సామ్సంగ్ బ్రాండ్ వాళ్ళు వచ్చేసి 24 hours వరకు వీడియో ప్లే బ్యాక్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. అది జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏ యాప్ కూడా రన్ అవ్వకుండా ఓన్లీ 1 యాప్ మాత్రమే రన్ అవుతూ ఉంటే, అది కూడా ల్యాబ్ టెస్ట్ కండిషన్ లో మాత్రమే అండి, రియల్ లైఫ్ లో అయితే కాదు. రియల్ లైఫ్ లో మనం వద్దన్నా సరే బ్యాక్గ్రౌండ్ లో డజన్ల కొద్ది యాప్లు రన్ అవుతూనే ఉంటాయి, ఛార్జింగ్ ని డాటాని తినేస్తూనే ఉంటాయి. ఎన్ని ఎక్కువ యాప్స్ ఉంటే అంత ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇకపోతే ప్రైజింగ్ విషయం చూసుకున్నట్లయితే ఈ స్పెసిఫికేషన్స్ కి ఇది సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి ఈజీగా 60,000 అయితే పెడతారు. ఒకవేళ బేస్ వేరియంట్ ని 8256GB తీసుకొచ్చారనుకోండి, అది మన అదృష్టము. లేదు 128GB తీసుకొచ్చారనుకోండి, అది ఇంకా దురదృష్టమే అనుకోవాలి. ఇక ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే, తొందరపడి స్పెసిఫికేషన్స్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉన్నాయి, మొబైల్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో కనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తీసుకోవడం కన్నా నన్ను అడిగితే ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత తీసుకుంటే బెటర్ అని చెప్తాను. అప్పుడైతే హాఫ్ ప్రైస్కి ఈ మొబైల్ వస్తుంది. ఇప్పుడు 60,000 కున్న ఈ మొబైల్ ప్రైస్ అప్పుడు 30,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. సామ్సంగ్ S24 FE లాంచ్ అయినప్పుడు 60,000 ఉంది. ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్ లో 32,000 33,000 కల్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అండి, లాస్ట్ ఇయర్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరాలో ఒక చిన్న చేంజ్, ప్రాసెసర్ లో ఒక చిన్న చేంజ్, బ్యాటరీ విషయానికి వస్తే అసలు కనబడని చేంజ్ అయితే ఉంది. నేను చెప్పాల్సింది చెప్పానండి, అయినా పర్లేదు నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కొనుక్కుంటాను అనుకుంటే పైన లింక్ అయితే ఇస్తున్నాను, కొనేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. దీంట్లో కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాను, వినడం వినకపోవడం అది మీ ఇష్టం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.